బులెటిన్లో బిగ్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. పార్టీ మారిన ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్లపై తెలంగాణ హైకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. 4 వారాల్లో చర్యలు తీసుకోవాలని స్పీకర్ కార్యాలయ కార్యదర్శికి న్యాయస్థానం సూచించింది. స్పీకర్ ముందు అనర్హత ఫైళ్లను ఉంచాలని స్పష్టం చేసింది. 4 వారాల్లోగా నిర్ణయం తీసుకోకపోతే సుమోటోగా స్వీకరించి మళ్లీ విచారణ జరుపుతామని హైకోర్టు చెప్పింది. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి హైకోర్టు నుంచి సురేష్ లైవ్ లో అందిస్తారు. సురేష్, చెప్పండి, మరి పార్టీ మారిన ఎమ్మెల్యేలపై అనర్హత వేటు గురించి కూడా హైకోర్టు అయితే స్పీకర్కి నిర్ణయం స్పీకర్ని ఆదేశాలు జారీ చేయాలంటూ కూడా కోరింది. దీనికి సంబంధించి డీటెయిల్స్ ఏంటి? పార్టీ మారిన 3 ఎమ్మెల్యేల పైన అనర్హత పిటిషన్ వేస్తూ పిటిషన్ హైకోర్టులో వేయడం జరిగింది. స్పీకర్ చర్యలు తీసుకోవట్లేదని చెప్పేసి హైకోర్టులో వాదనలు వినిపించారు. అయితే ఈరోజు హైకోర్టు తీర్పు వెలువడించడం జరిగింది. 4 వారాల్లో స్పీకర్ కార్యాలయం నిర్ణయం తీసుకోవాలని చెప్పేసి కూడా అసెంబ్లీ కార్యదర్శికి ఆదేశాలు జారీ చేసింది. దీనికి సంబంధించి మనతో మాట్లాడేందుకు వర్మ ఉన్నాడు, అడ్వకేట్. ఒకసారి మాట్లాడదాం. ఏ బేస్ మీద హైకోర్టు ఈ తీర్పు ఇచ్చింది అనుకుంటున్నారు? పార్టీ ఫిరాయించిన దాని ప్రకారం బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కంప్లైంట్ చేసిన దాన్ని బట్టి ఈరోజు గౌరవ ధర్మాసనం, హైకోర్టు ధర్మాసనం స్పీకర్ కార్యదర్శికి ఆదేశించడం జరిగింది. 4 వారాల లోపల ఆ నిర్ణయాన్ని, తుది నిర్ణయం చెప్తే దాని ప్రకారం మేము ఒకవేళ మీరు నిర్ణయం తీసుకోకుంటే మేము విచారణ చేపడదామని చెప్పడం జరిగింది. సో ఇదే ఫైనల్ నిర్ణయం కాదు. అక్కడ దానికి సంబంధించిన ఏ విధంగా పార్టీ ఫిరాయించారు, ఏ విధంగా దానికి సంబంధించిన కేసు ఉంది, దేని ప్రకారం చేయాల్సి వచ్చింది, లీగల్గా ఏమున్నదని చూసిన తర్వాత నిర్ణయం తీసుకుంటారు. దాని తర్వాత గౌరవ ధర్మాసనం సుమోటోగా స్వీకరిస్తారని చెప్పొచ్చు. అంటే గతంలో కూడా మనం చూసాము, 2014లో టీడీపీ నుంచి గెలిచిన ఎమ్మెల్యేలు బీఆర్ఎస్లో చేరిర్రు, తర్వాత కాంగ్రెస్ నుంచి బీఆర్ఎస్లో చేరిర్రు. అప్పుడు తీసుకొని నిర్ణయం ఇప్పుడు ఏ విధంగా ఉండే అవకాశం? ఈరోజు బీజేపీ యొక్క నిర్ణయం ఏ విధంగా ఉందంటే, వేరే వాళ్ళు చేస్తేనేమో వాళ్ళ యొక్క అదేదో అంటారు, వీళ్ళు చేస్తేనేమో వ్యభిచారం టైపు మాట్లాడుతున్నారు ఈరోజు. ఎందుకంటే ఇంతకుముందు బీఆర్ఎస్ ప్రభుత్వంలో 10 సంవత్సరాలు వాళ్ళు అదే విధంగా ఒకరిని కాకుండా సబితా ఇంద్రారెడ్డి కానీ మొదలెడితే ప్రతి ఒక్కరిని ఇక్కడ ఏంటంటే ముఖ్యంగా దానం నాగేందర్ గారు, లేకుంటే ఇంకో వెంకట్రావు గారు, వీళ్ళందరికీ బలహీన వర్గాలకు గిరిజనులకు, ఎస్సీ ఎస్టీలకు సంబంధించిన వాళ్ళు కాబట్టి ఏదో బురద జల్లాలనే ఉద్దేశం కొద్దీ వీళ్ళు చేస్తున్నారు తప్పితే ఇది ఎలాంటి స్పీకర్ గారు తుది నిర్ణయం తీసే వరకు మనం వేచి చూడాల్సి వస్తుంది. అంటే స్పీకర్ కార్యాలయం, ఎందుకంటే అడ్వకేట్ జనరల్ కూడా వాదించినట్టు తెలుస్తుంది, రాజ్యాంగం విచక్షణ కొన్ని ఆర్టికల్స్ ఉన్నాయి, రాజ్యాంగం కల్పించిన హక్కులు ఉన్నాయి, స్పీకర్ హోదాని హైకోర్టు ఆదేశించలేదు అని చెప్పేసి కూడా వాదనలు. అదే గౌరవ ధర్మాసనం ఏమేం చెప్పిందంటే, స్పీకర్ నిర్ణయం ఏ విధమైన నిర్ణయం తీసుకోకుండా అప్పుడు మేము సుమోటోగా తీసుకొని అప్పుడు కేసు విచారణ చేపడతామని చెప్పారు. నిర్ణయం తీసుకుంటా అని చెప్పలే. ఎందుకంటే ఈ పరిధి, ఎమ్మెల్యేల పరిధి, ఎంపీల పరిధి ఏంటంటే గౌరవ స్పీకర్ గారికి ఉంటుంది, కానీ అది హైకోర్టు మా పరిధిలోకి రాదు అని చెప్పింది. వాళ్ళు పరిధి లేనప్పుడు మేము చూస్తామని చెప్పి గౌరవ ధర్మాసనం చెప్పడం జరిగింది. మనం కొన్ని జడ్జిమెంట్లు కూడా వినిపించడం జరిగినట్టుంది. ఎందుకంటే స్పీకరే ఎమ్మెల్యేలకు సంబంధించిన నిర్ణయాన్ని తీసుకునే అధికారం ఉంటుంది, హైకోర్టు నిర్ణయం తీసుకునే అధికారం ఎట్టి పరిస్థితుల్లో లేదు అని చెప్పేసి కూడా వాదనలు. కొన్ని సుప్రీంకోర్టు ఒక్కొక్క రాష్ట్రంలో ఒక్కొక్క వ్యవస్థను, ఒక్కొక్క పరిస్థితిని బట్టి ఉంటుంది. అక్కడ పరిస్థితులను బట్టి ఏ విధంగా ఇక్కడ యొక్క ప్రభుత్వం తీరుకు వాళ్ళు బీఆర్ఎస్ యొక్క అక్కడ విధి విధానాలు నచ్చక, కాంగ్రెస్ విధి విధానం నచ్చి వాళ్ళు చేరినంత మాత్రాన వాళ్ళు ఫిరాయించి చేసినట్టు కాదు. ఎందుకంటే వేరే రాష్ట్రంలో వేరే అనుకూలంగా వాళ్ళకి అనుకూలం ఉండకపోవచ్చు, దానివల్ల చేంజ్ అవ్వచ్చు. ఇక్కడ కూడా వీళ్ళ యొక్క కాంగ్రెస్ బీఆర్ఎస్ యొక్క బీజేపీ యొక్క వాళ్ళ యొక్క నడవడిక నచ్చక, ఎందుకంటే అహంకారపూరితంగా నడవడిక నచ్చక వీళ్ళకు పార్టీ ఫిరాయించే అవకాశం, పార్టీ చేంజ్ చేసే అవకాశం ఉంది కాబట్టి చేంజ్ చేశారు. అంతేగాని ఇదేంటంటే విధి వాళ్ళకు నచ్చకుండానే వీళ్ళు చేంజ్ చేసిర్రు అని ఒకటి మేము భావిస్తున్నాం. స్పీకర్ కార్యాలయానికి ఆదేశాలు ఇచ్చారు, 4 వారాల్లో స్పీకర్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటాడో, ఒకవేళ హైకోర్టుకు తిరిగి ఎలాంటి నిర్ణయం ప్రకటించే అవకాశం? గౌరవ ధర్మాసనం ప్రకారం స్పీకర్కు నివేదిక ఇవ్వడం జరిగింది. 4 వారాల్లోగా ఏ విధమైన అక్కడ పరిస్థితులను బట్టి విచారించి ఆ నివేదికను గౌరవ ధర్మాసనానికి చేస్తారు. తుది నిర్ణయం ఎవరికి? స్పీకర్ గారికే ఉంటుంది. నిర్ణయం తీసుకున్న తర్వాత ఆ నిర్ణయం ప్రకారం ధర్మాసనం చెప్తుంది. ఎందుకంటే వాళ్ళు తీసుకొని పక్షంలో గౌరవ ధర్మాసనం వస్తుంది, కానీ స్పీకర్ ఒకవేళ నిర్ణయం తీసుకుంటే అది ఏ విధంగా చర్య ఉండదని చెప్పి భావిస్తున్నాం.
సుమోటోగా ఈ కేసును విచారించబోతాం. ఒకవేళ 4 వారాల తర్వాత నిర్ణయం లేకుంటే సుమోటోగా విచారించిన సమయంలో హైకోర్టు ఏ విధంగా ఆదేశాలు ఇచ్చే అవకాశం ఉంది? సుమోటోగా ఫస్ట్ వాళ్ళు ఏంటంటే స్పీకర్ గారే నిర్ణయం తీసుకుంటారు. స్పీకర్ గారు తీసుకొని పక్షంలో సుమోటోగా హైకోర్టు ధర్మాసనం తీసుకుంటుంది. సో అప్పుడు అంటే 4 వారాల లోపల 4 వారాల గడువు ఉంది కాబట్టి 4 వారాల లోపల అక్కడ పరిస్థితులను బట్టి వాళ్ళు నిర్ణయం తీసుకునే అవకాశం, స్పీకర్ గారే నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. సో అక్కడ పరిస్థితులు బట్టి చెప్పవచ్చు. ఇక్కడ అంటే సుమోటోగా అంటే తీసుకొని పక్షంలో తీసుకుంటారు, కానీ ఈరోజు ధర్మాసనం వరకు వచ్చే అవకాశం లేదని మేము భావిస్తున్నాం. అంటే ఈరోజు జడ్జిమెంట్ని ఎలా చూస్తారు మీరు? అంటే గతంలో చూసాము, ఇప్పుడు ఈరోజు వచ్చిన జడ్జిమెంట్ని ఎట్లా చూస్తారు? అంటే విచారణలో ఉన్నట్టు అంటే అక్కడ పరిస్థితులు ఉన్నది, కానీ దీన్ని అంటే ఏ విధమైన వాళ్ళకు ఎలాంటి అంటే హైకోర్టు కానీ మొట్టికాయలు వేసిండ్రు ఇట్లాంటి అయితే ఏం నిర్ణయం తీసుకోలేదు. హైకోర్టు డైరెక్షన్ అడిగిండ్రు, అంటే ఏం జరిగింది దానిపైన తుది నిర్ణయం తీసుకోండి, స్పీకర్ గారు నిర్ణయం తీసుకోండి అని చెప్పారు, కానీ దాని మీద ఎలాంటి తుది నిర్ణయమే తీసుకోలేదు. అయితే హైకోర్టు స్పీకర్ కార్యాలయము ఎమ్మెల్యేలు ఇచ్చిన ఫిర్యాదులపైన ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు అనే దానిపైన హైకోర్టుకు తెలియజేశారు. కాబట్టి ఇప్పుడు స్పీకర్ కార్యాలయం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుంది, దానికి సంబంధించి కార్యదర్శి ఎమ్మెల్యేలు ఇచ్చిన ఫిర్యాదులకు సంబంధించి చర్యలు ఏ విధంగా ఉండబోతున్నాయి, దానికి సంబంధించిన నిర్ణయాలని 4 వారాల్లోపు హైకోర్టుకు తెలియజేయాలని చెప్పేసి కూడా సమయం ఇచ్చింది. దీనిపై స్పీకర్ కార్యాలయం కూడా ఏ విధంగా రెస్పాండ్ అవుతుందనే దానిపై వేచి చూడాలి. ఖచ్చితంగా హైకోర్టు మాత్రం ఏదైతే అనర్హతకు సంబంధించిన పిటిషన్పై 4 వారాల్లో నిర్ణయం తీసుకోకుంటే మళ్ళీ తిరిగి విచారణ చేస్తాం తప్ప ఎలాంటి ఆర్డర్స్ అనేది ఇక్కడ జరగలేదని చెప్పేసి కూడా చెప్తున్నారు. ఖచ్చితంగా ఈ స్పీకర్ కార్యాలయం నిర్ణయం తీసుకొని తర్వాత హైకోర్టుకి కూడా ఎలాంటి విషయాలు తెలియజేస్తుందనే దానిపైన కూడా 4 వారాల తర్వాతే స్పష్టత వచ్చే అవకాశం కనబడుతుంది. అయితే గతంలో ఉన్న జడ్జిమెంట్లను కూడా వినిపించడం జరిగింది. ఇక్కడ స్పీకర్కి రాజ్యాంగం కల్పించిన విచక్షణ అధికారం ఉంటుంది, కొన్ని హక్కులు ఉంటాయి, గౌరవపైన హోదాలో స్పీకర్ ఉంటుంది. కాబట్టి స్పీకర్ని నిర్ణయం తీసుకోవాలి అని స్పీకర్కి సంబంధించిన అధికారాలని హైకోర్టు ఆదేశించలేదు అని చెప్పేసి కూడా అడ్వకేట్ జనరల్ వాదించినట్టు తెలుస్తుంది. స్పీకర్ కొన్ని విచక్షణమైన అధికారాలు ఉంటాయి కాబట్టి స్పీకరే నిర్ణయం తీసుకుంటారు, స్పీకర్కే ఆ నిర్ణయానికి వదిలేస్తుంది హైకోర్టు అని చెప్పేసి కూడా న్యాయవాది చెప్తున్నారు. దీనికి సంబంధించి దాదాపు 3 ఎమ్మెల్యేలు దానం నాగేందర్, కడియం శ్రీహరి, తెల్లం వెంకట్రావు ఈ 3 పైన అనర్హత వేటు వేయాలని చెప్పేసి కూడా 3 పిటిషన్లు హైకోర్టులో దాఖలు కావడం జరిగింది. దీనిపైనే ఇరు వాదనలు విన్న హైకోర్టు న్యాయమూర్తి ఈ తీర్పును వెలువరించడం జరిగింది. 4 వారాల తర్వాత స్పీకర్ కార్యాలయం హైకోర్టుకు ఎలాంటి నివేదిక ఇవ్వబోతుంది, ఇంకా షెడ్యూల్ కూడా, ఎందుకంటే అసెంబ్లీలో స్పీకర్ సంబంధించి ఇప్పుడు ఎవరైతే పార్టీ మారిన ఎమ్మెల్యేలకు సంబంధించి ఫిర్యాదులు అందించారో ఆ ఫిర్యాదులపై విచారణ జరగాలి, ఆ విచారణలో ఎలాంటి చర్యలు తీసుకోవాలి, దానికి సంబంధించిన పూర్తి ఎక్సైజ్ అంతా కూడా స్పీకర్ కార్యాలయం చేయబోతుంది. దీనికి సంబంధించి స్పీకర్ ఎప్పుడైనా నిర్ణయం తీసుకోవచ్చు అని దానిపైన కూడా ఉంటుంది. కాబట్టి ఇప్పుడు 4 వారాల్లో హైకోర్టు సమయం ఇచ్చింది కాబట్టి 4 వారాల్లో ఏం జరుగుతుంది అనేది కూడా వేచి చూడాలి. ఖచ్చితంగా గతంలో కూడా బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు అప్పటి టీడీపీ ఎమ్మెల్యేలను ఆ పార్టీలో చేర్చుకోవడం జరిగింది, కాంగ్రెస్ నుంచి గెలిచిన ఎమ్మెల్యేలను ఆ పార్టీలో చేసుకున్నారు. తర్వాత ఇప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ అధికారంలోకి వచ్చిన తర్వాత బీఆర్ఎస్ నుంచి గెలిచిన ఎమ్మెల్యేలు కాంగ్రెస్లోకి చేరడం జరిగింది. కాబట్టి కొంతమంది అప్పటి పార్టీకి సంబంధించిన విధానాలు నచ్చక పార్టీలో చేరే అవకాశం ఉంటుంది. కాబట్టి ఇతర జడ్జిమెంట్లను కూడా న్యాయమూర్తికి వినిపించారు. కాబట్టి ఈ 4 వారాల తర్వాత స్పీకర్ కార్యాలయం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందనే దానిపైన కూడా ఉత్కంఠ నెలకొంది. రైట్ సురేష్, థ్యాంక్ యూ.